పాడెదను నే పాడెదను యేసురాజుని కొనియాడి పాడెదను నే పాడెదను యేసుని గూర్చి పాడెదను హల్లెలూయా 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 మంచి కాపరి యేసు ప్రభు ఆత్మల కాపరి నా ప్రియుడు మంచి కాపరి యేసు ప్రభు ఆత్మల కాపరి నా ప్రియుడు ప్రధాన కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి గొప్ప కాపరి నిరతము కాపాడును నిరతము కాపాడును పాడెదను నే పాడెదను యేసురాజుని కొనియాడి పాడెదను నే పాడెదను యేసుని గూర్చి పాడెదను సూర్యుడు నా ప్రభువు రాజుల రాజు ప్రభు యేసు నీతి సూర్యుడు నా ప్రభువు రాజుల రాజు ప్రభు యేసు మహిమ గల రాజు రాజాది రాజు మహిమ గల రాజు రాజాది రాజు సకల యుగములకు రాజాయిని సకల యుగములకు రాజాయిని పాడెదను నే పాడెదను యేసురాజుని కొనియాడి పాడెదను నే పాడెదను యేసుని గూర్చి పాడెదను ధవళవర్ణుడు నా ప్రభువు రత్నవర్ణుడు నా ప్రియుడు ధవళవర్ణుడు నా ప్రభువు రత్నవర్ణుడు నా ప్రియుడు 10,000లలో అతి కాంక్షణీయుడు 10,000లలో అతి కాంక్షణీయుడు నిన్న నేడు మారని దేవుడు నిన్న నేడు మారని దేవుడు పాడెదను నే పాడెదను యేసురాజుని కొనియాడి పాడెదను నే పాడెదను యేసుని గూర్చి పాడెదను హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. చేయి విడువక తోడు నిలుచును, చేయి విడువక తోడు నిలుచును. నీతి మార్గమందు మమ్ము నడువజేయును, నీతి మార్గమందు మమ్ము నడువజేయును. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. అంధకారలోయలో మా పయనంలో లేదులే మాకే భయం అభయము తానే. అంధకారలోయలో మా పయనంలో లేదులే మాకే భయం అభయము తానే. ఆదరించును ఆశీర్వదించును, ఆదరించును ఆశీర్వదించును. అన్ని తాములందు తానై తోడయుండును, అన్ని తాములందు తానై తోడయుండును. కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమం. శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమం. బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా, బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా. చిరకాలం ఆయనతో జీవింపగా, చిరకాలం ఆయనతో జీవింపగా. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే
మధురమైన ప్రేమతో మమ్ము కాయులే, మరణమైనను భయము లేదులే. మధురమైన ప్రేమతో మమ్ము కాయులే, మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. దేవా ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దేవా నీకే స్తోత్రం. నీవే లేక, నువ్వు లేకపోతే నేను లేనయ్యా. పరిశుద్ధుడవు దేవానికి స్తోత్రం. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నేనడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నేనడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. ఊహలలో ఊసులలో నా ధ్యాస భాసమైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో మీరు పోలినన్ని సాగమని. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. సంగమంతా ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దేవా 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 నీకే స్తోత్రం. మన చేతులను వైపు చాపి యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొదువై ఉండదు. దేవానికి స్తోత్రం. నిన్ను ఆశ్రయించగా నాకే కొరత లేదు, కొరతే లేదయ్యా. నీ
జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా, సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. ఆశలలో 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 నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించావే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీకోసమే నన్ను బ్రతకమని దేవా దీవించావే. నీ చేతులైన వైపు చాపి నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీకోసమే నన్ను బ్రతకమని. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా యేసు జీసస్ అనే అంశాన్ని గురించి ఈరోజు మన దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. And he himself is the propitiation for our sins, and not for ours only, but also for the whole world. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రపంచమంతటి పాపములకు ఆయన ఏమై ఉన్నాడంటే శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రాయశ్చిత్తము, ప్రొపిటియేషన్, ప్రాయశ్చిత్తము. ఆయన మన పాపములకు సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. సో హీ బికమ్ ఏ ప్రొపిటియేషన్ ఫర్ అస్. ఆయన మనకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అనే విషయాన్ని మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మనకు ఎలాంటి ప్రాయశ్చిత్తంగా ఉన్నాడంటే, రోమాపత్రిక 3వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం చూస్తే, పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందుల విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడి పొటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడున ఎండుటకు ఆయన అలాగూ చేసెను. మన పాపములకు ప్రాయశ్చిత్తమై
మనల్ని తన రక్తము ద్వారా నీతిమంతులుగా, విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడనై ఉన్నాడు. యేసు రక్తం మన పాపములన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తాన్ని కలిగి చేసింది. మనం ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆయన సర్వమానవాళి కొరకు ప్రాయశ్చిత్తంగా ఆయన ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరు వంటి వాడు కావలసి వచ్చెను. అంటే మనందరి పాపములకు పరిహారము కలుగు చేయుటకై, ప్రాయశ్చిత్తం కలుగు చేయుటకై ఆయన మన సహోదరుల వంటి వాడిగా కావలసి వచ్చింది. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి రావాల్సి వచ్చింది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఇండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. పాపములకు ప్రాయశ్చిత్తమై ఇండడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపబడ్డాడు. యేసు అనగా రక్షకుడు, యేసు అనగా పాపములను పరిహరించేవాడు, పాపుల కొరకు పరము నుండి దిగి వచ్చినవాడు, సిలువలో వేలాడినవాడు, తన రక్తాన్ని కార్చినవాడు, ఆ రక్తములో మన పాపాలన్నీ కడిగినవాడు, పవిత్రపరిచినవాడు, పరిశుద్ధపరిచినవాడు. నాయన, తండ్రి, అబ్బా, తండ్రి అని మొరపెడుతుంటే మన ప్రార్థనను ఆలకించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి వాడు యేసు ప్రభువారు. ఆయన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా యేసయ్యా నా పాపములను పరిహరించినందుకు నీకు వందనాలు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మా ప్రియపరులకు తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నమ్మదగిన దేవా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రార్థనా పోరాటంలో మరి ఎక్కువగా ప్రోత్సహించబడి నీ సన్నిధిలో ప్రార్థించగలుగుటకు సహాయం చేయండి. మమ్మలను వెలిగించండి, మా బ్రతుకులను మార్చండి. మా పాపములకు శాంతికరంగా, సర్వలోక పాపములకు శాంతికరంగా ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చినటువంటి పరమ తండ్రి, మీ పాదాలకు వందనాలు. నాయన, మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి నీకు వందనాలు. మీరు కార్చిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి వందనాలు. పరమ నుంచి భూలోకానికి దిగి వచ్చినందుకు వందనాలు. మా కొరకు ఈ గొప్ప ఏర్పాటు చేసినందుకు వందనాలు. మా పాపములన్నీ కూడా పరిహరించినందుకు నీకు వందనాలు. మీ అడుగు జాడలో మేము నడవడానికి సహాయం చేయండి. మీ యొక్క కనికరంతో నడిపించబడడానికి సహాయం చేయండి. దేవా, ఎందరికో సువార్త అందలేదయ్యా. ఈ సువార్త అందితే వారు నైనా బ్రతుకుతారు అని నేను నీ వాక్యం సెలవిస్తుంది. అలా సువార్త అందించే భారం, ఆ దర్శనం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. విశ్వాసాన్ని రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరచడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. అలాగనే మా ప్రభువా, నైనా నీకు స్తోత్రం. నీ ప్రేమ హస్తాన్ని ప్రజలకు అందించేటటువంటి వారిగా మేము ఉండడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాం. యవన బిడ్డలకు సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఆత్మ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్న అనేక మంది రక్షించబడడానికి సహాయం చేయండి. ప్రపంచ దేశాలను, భారతదేశాన్ని, నైనా తండ్రి, తెలుగు రాష్ట్రాలను మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. నైనా, నీ ప్రత్యేకమైనటువంటి సన్నిధి మాకు ఇచ్చినందుకు స్తోత్రం. యేసు నీ రక్తములో మాకు ఇచ్చిన ప్రాయశ్చిత్తాన్ని బట్టి నీకు స్తోత్రం. నైనా, దేవుని గొర్రెపిల్ల, మా పాపములని మోసుకుని వెళ్ళినవాడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ అడుగుజాడలో మేము నడవడానికి సహాయం చేయండి. మిమ్మల్ని హత్తుకుని వెంబడించడానికి సహాయం చేయండి. మీ ఆత్మకార్యాలు మా జీవితంలో జరిగించండి. మా కొరకు మీరు చేస్తూ వచ్చిన కార్యాలన్నిటిని బట్టి కూడా నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ చిత్త ప్రకారంగా సమస్తాన్ని కూడా జరిగించి, దీవించి, కాపాడి, భద్రపరిచి, బలపరచమని యేసయ్యా నీకే స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ప్రేయర్ వార్ఫేర్లో జాయిన్ అయిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. దేవా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ దయచేయండి. దేవా, చేతి పనులు చేసుకునేటటువంటి వారు సమృద్ధిగా పనులు దయచేయండి. నైనా, పరిస్థితులన్నీ మార్చండి. నైనా, మీ రక్తాన్ని ప్రోక్షించండి. దేవా, గొప్ప సేవ జరగడానికి సహాయం చేయండి. మాకున్నటువంటి వేదన, బాధ అంతా కూడా తీసేయండి. గొప్ప సమాధానం, నెమ్మది దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమతని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం చేరువన మనకును సకల లోకములోని పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యూ.
దయచేసి ఇంకా కొద్ది సమయం ప్రార్థన చేసుకుని దేవుని ఘనపరచాల్సిందని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రభు కృప మీకు తోడయును గాక. ఆమేన్.